శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 8 తారీఖు నుంచి 14 తారీఖు వరకు తెలుసుకుందాం ఈ వారం రోజులు. అంతకంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. జనరల్గా చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వడం కోసం కానీ, లేకపోతే కొంతమందికి చదువు విషయంలో కానీ, కొంతమంది ఫారిన్ వెళ్ళడం కోసం కానీ, ఇట్లా మీకు చాలామంది జాతకాల్లో కొన్ని ఉంటాయి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పర్సనల్గా మీ అందరి యొక్క జాతకాలు చూసి నేను చెప్తానండి. అంతేకాకుండా నేను షూటింగ్స్లోనూ లేకపోతే బిజీగా ఉండడం వల్ల, ఫోన్లో బిజీగా ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఏమనుకోవద్దు. మీకు నా వాట్సాప్ నెంబర్లో ఇది ఉంది. మీ వాట్సాప్లో మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను మీకు ఫోన్ చేసి మీకు ఏం కావాలి మీకు నేను అడుగుతాను. అది మీరు చెప్తే ఖచ్చితంగా చెప్దామండి, అందులో డౌటే లేదు. నేనే చెప్తుంటాను. నాకు 34 సంవత్సరాల అనుభవం కూడా ఉంది ఇందులో. సరే, అది పక్క పెడితే అసలు మనం ఈ డిసెంబర్ నెలలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా రాసుల్లో ఉండే గ్రహాలు ఏ భావాల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. గురుడు వృషభ రాశిలోను, అంటే వక్రగతిలోను, చంద్రుడు కూడా 14వ తారీఖుని చంద్రుడు కూడా కలిసి ఉంటాడు వృషభ రాశిలో. అంతేకాకుండా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటాడు, కేతువు కన్యా రాశిలో ఉంటాడు. అలాగే రవి బుధులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రుడి ప్రభావం ఎక్కువ అండి, మకర రాశిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. శని మీకు తెలియదు ఏముందండి, కుంభరాశిలో ఉంటాడు. పైగా రాహువు జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటాడు. ఆ రాహుతోనే చంద్రుడు కూడా 10th and 11th డేట్స్లో కూడా చంద్రుడితో కలిసి రాహు ఉంటాడు. సరే, ఈ గ్రహాల యొక్క ఏ హౌస్లో ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగానండి మనం 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు వరకు కూడా తెలుసుకోబోతున్నాం మనం. ఇక డిసెంబర్లో యొక్క వారఫలాలు. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. బాగుందంటే పర్వాలేదు. ముఖ్యంగా మీ రాశిలోనే శని ప్రభావం బాగుంది. బాగుండడం వల్ల అంటే కష్టపడి పనిచేస్తే కానీ ఏది సిద్ధించదు. కానీ శని మిగతా గ్రహాల యొక్క ప్రభావం, స్ట్రాంగ్నెస్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. శని భగవాన్ని పూజించడం వలన కష్టపడి మీరు పైకి వచ్చే తత్వంలో ఉంటారు కాబట్టి ఆయన చాలా మంచి చేస్తూ ఉంటారు. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం చెప్పిద్దాం. సరే, ద్వితీయ భావంలో ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే చంద్రరాహుల్ కాంబినేషన్ అండి. 10వ తారీఖు 11వ తారీఖు చంద్రరాహుల్ కాంబినేషన్ ఉండడం వలన మిక్కిలి అవయవ సౌష్ఠవం బాగుండము, బాగా ధనం సంపాదించడము. రాహు మిక్కిలి శుభఫలితాలు ఇస్తాడు. గొప్పవారితో పెద్దవాళ్ళతో కొద్దిగా మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ స్థానంలో చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. 4th భావంలో గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు, షష్టాధిపతి అయినప్పటికీ గజకేసర యోగంలోనే ఉన్నాడు. 14వ తారీఖున ఉంటాడు చంద్రుడు. అంటే ఏంటంటే 4th భావంలో గురుచంద్రుడు ఉండడం వలన వాహనము, గృహము, సౌఖ్యాలు ఉంటాయి. బట్టలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. వస్త్రాలు కొనుక్కుంటారు. వెండి బంగారం కొనుక్కోవడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి. చదువు రీత్యా మీకు బాగా సక్సెస్ అవుతారు. మీ అమ్మగారి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గానే ఉంటారు. గురు ప్రభావం వలన 4th భావంలో గురుడు ఉండడం వల్ల మీకు సంగీతంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 6వ భావంలో కుజుడు ఉన్నాడు కదా. 6వ భావంలో కుజుడు చాలా మంచివాడు అండి. అంటే 3, 6, 11 స్థానంలో పాపలు ఉంటారు కదా. వేలఫిక్ కుజుడు అక్కడే ఉన్నాడు. అంటే ప్రతి రంగంలోనే విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, అదే మీరు గ్రూప్స్ రాసిన, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసినా కూడా మీరు అందులో విజయం సాధిస్తారు. మీ జాతకాల రీత్యా ఉంటుంది. 6వ భావంలో కుజుడు కాబట్టే కదండి ఆయన పొలిటికల్ రంగంలో కూడా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టాంపింగ్ అవ్వడం, విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగు, H1B వీసా రావడము ఇవి ఉంటాయి కదా. అవన్నీ కూడా 6వ భావంలో విజయం సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రోగాలు కానీ, రుణ బాధలు కానీ ఆయన మీకు కలిగించకుండా అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు కుజుడు. ఏదైనా మీకు 8వ స్థానంలో కేతు మంచివాడు కాదు కదా. 8వ స్థానం కేతు మంచివాడు కాదు, గురుదృష్టి ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి కోర్టు కేసులు కానీ, ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు వాటి నుంచి త్వరలోనే బయటపడడానికి అవకాశం ఉంది. గురుదృష్టి ఉంది కదండి, చక్కగా మీకు ప్రశాంతంగా బాగుంటుంది. ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగానే ఉంటారు.
భాగ్యాధిపతి 12వ భావంలో ఉన్నాడు శుక్రుడు. అంటే 9th హౌస్ లార్డ్ శుక్రుడు 12వ భావంలో అంటే ఖచ్చితంగా విదేశాలు చేస్తారు. భాగ్యస్థానం చెప్పుకుందాం. భాగ్యస్థానానికి కుజ దృష్టి ఉంది. అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూములు ఉన్న వాళ్ళ విషయంలోనూ, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అంటే సరే, కమ్యూనికేషన్స్, తర్వాత హార్డ్వేర్ మెటీరియల్స్, కంప్యూటర్ సంబంధించినవి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా భాగ్యస్థానం అలా బాగుందంటే వృద్ధి అవుతూ ఉంటుంది అర్థం అండి. భాగ్యస్థానం వలన అంటే మీ వ్యాపారాల వలన విదేశీ పర్యటన, మీ విద్య రీత్యా విదేశీ పర్యటన ఉండి తీరుతుందండి. మీరు వెళ్తారు. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మీ కుంభరాశి వాళ్ళు విదేశాల పర్యటన ఉంది, వెళ్తారు. అయితే మీ జాతకాల రీత్యా రాహు కాంబినేషన్ చూసుకోవాలి. విదేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. చదువులోను, ఈ వ్యాపారాల్లోనూ, ఈ సినిమా రంగం ఇండస్ట్రీస్లోనూ విజయం సాధిస్తారని మీరు. చాలా చాలా బాగుంది. ప్రతి వ్యాపారం కూడా సక్సెస్ అవుతుంది. దశమంలో రవి బుధులు కదండి, ఎంత బాగుంది. దశమంలో రవి బుధులకి గురుదృష్టి ఉందంటే మాటల వృశ్చిక రాశి అయింది. డాక్టర్స్కి, లాయర్స్కి పెట్టింది పేరు అక్కడ. ముఖ్యంగా లాయర్స్ కంటే డాక్టర్స్ మంచి అద్భుతం. వృశ్చిక రాశి డాక్టర్సే గురుదృష్టి ఉండడం వలన మీకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు సరే, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఐటర్స్, వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఎస్ఎల్ఎదర్స్ కూడా తలవంతలంకి వచ్చే ధనయోగము, వృద్ధి, అదృష్టము. వృద్ధి అంటే డెవలప్మెంట్స్, అదృష్టము, నేమ్ అండ్ ఫేమ్ రావడము. కుంభరాశి వాళ్ళకి దశమంలో రవి బుధులు ఉంటే ఖచ్చితంగా అలా ఉంటారు. అంటే ఎస్ఎల్ఎదర్స్కి మంచి పేరు ఉంటుంది, వాస్తు పండితులకి బాగుంటుంది, సైంటిస్టులకి బాగుంటుంది. అలాగే రవి కాంబినేషన్ వల్ల విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా చెప్పుకోండి, ఉద్యోగస్తులకు చెప్తున్నానండి. అలా బాగా ఏ రంగంలో మీరు ఉద్యోగం చేస్తున్నా సరే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, వృద్ధికరంగా అంటే కొద్దిగా లేట్ అవుతుంది తప్ప బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగ రీత్యా కూడా మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళవలసి వస్తుంది. అది చూసుకోండి, మరి వెళ్తారు కూడా. ఎందుకంటే దశమంలో రవి బుధులు చాలా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా అద్భుతం. దశమ స్థానంలో రవి బుధులు అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దశమంలో రవి 6వ భావంలో కుజుడు అంటే రాజకీయ రంగం, బాగా పొలిటికల్ రంగంలో విశేషంగా మీరు రాణిస్తారన్నది సందేహం లేదు. పైగా 11వ భావాధిపతి కూడా చాలా బాగున్నాడండి. 11వ భావాధిపతి 4th భావం ఉన్నాడు. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం అంటే మంచి వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, మీకు ప్రమోషన్స్ రావడము, ధనం సకాలంలో చేతికి అందడము, ఆనందంగా ఉండడము, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడము, మీ పిల్ల పాపలతో బాగుండడం. ఎందుకంటే పంచమాధిపతులు బాగున్నాడు కదా, పంచమాధిపతి బుధుడు గురుదృష్టి ఉంది కదా, మీ యోగం, సంతాన యోగం కలగడము, ఇవన్నీ కూడా పంచమ స్థానంలో ఉండే లాభంలో ఉన్నటువంటి లాభస్థానం బాగుంది అనడంలో విశేషంగా కలిసి వస్తుంది. లాభస్థానం బాగుంది అన్నది సందేహం లేదు. ఏవైనా శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న శుక్రుడు మీకు మంచివాడు కాదు కదా, మంచివాడే. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ మీకు అత్యంత రాజకారకుడు శుక్రుడే. శుక్రుడు 12వ భావంలో ఉన్న వాళ్ళ ఫారిన్ యోగం ఉంటుంది. సన్మానాలు జరుగుతాయండి, మీకు బాగా విశేషమైన సంపదలు కలుగుతాయి. మీ అక్కయ్య గారు ఉన్న కానీ వాళ్ళకి బాగుంటుంది. కుజదృష్టి 12వ భావానికి ఉంది, గురుదృష్టి ఉంది. 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉన్నాడు. శుక్రుడు మీకు రాజయోగకారకుడే, యోగాన్ని ఇస్తుంటాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సంపదలు రావడము, ఆభరణాలు ధరించడము, గోల్డ్ ఆభరణాలు ధరించడము. మీరు ఏ వ్యాపారం ఉన్నా సరే, వస్త్ర వ్యాపారంలో కానీ, గోల్డ్ బిజినెస్లో కానీ ఉన్నా వాటి రీత్యా విదేశాలు వెళ్ళడము, సంపదలు కలగడము చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు అత్యంత అద్భుతంగా అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారిని పూజిస్తే చాలండి, మీకు సర్వ సంపదలు, సర్వ సుఖాలు, అదృష్టము మీ వెన్నంటే ఉంటాయండల్లో సందేహం లేదు. అయినప్పటికీ శని భగవాన్ ఉన్నాడు కాబట్టి శనీశ్వరుని మర్చిపోకూడదు. వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి పూజలు, ఓం సం శరవణ భవాయ నమః శనీశ్వరుని పూజించడం వలన అన్ని రంగాల్లోనూ ముందుంచి ఉంటారండల్లో సందేహం లేదు. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందామండి. అన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి కూడా ముఖ్యంగా రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. పూజించవలసిన దేవుడు ఏంటయ్యా అంటే అమ్మవారు అండి. ఈ వారం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన సర్వ సుఖాలు కలుగుతాయి. ఎందుకంటే అన్ని రాశుల వాళ్ళకి మకర రాశిలో అంటే మేము శుక్రుడు ఉండడం వలన శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అమ్మవారిని పూజించాలి. పైగా రాహు ప్రభావం కూడా ఉంది కాబట్టి అమ్మవారి, కనకదుర్గ అమ్మవారు, లలిత అమ్మవారు, పార్వతీదేవి, ఇలాగ మీరు ఎవరి దేవుని పూజిస్తే, ఎవరి ఇష్టమైతే ఆ దేవుడిని పూజించడం వలన, అంతేకాకుండా వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకోవడం వలన ప్రతి వాళ్ళు, ప్రతి రాశి వాళ్ళు రెమెడీస్ చెప్తున్నారండి. పూజించడం వలన, అమ్మవారి కుంకుమ పూజలు కానీ, చండీ హోమాలు కానీ చేయించుకోవడం వలన ప్రతి రాశి వాళ్ళకి కూడా సర్వ సౌభాగ్యాలు, సుఖాలు కలగడం కాకుండా వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ, అలాగే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో కానీ
వాళ్ళు అవ్వాల్సిన పెళ్ళిళ్ళ విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం విషయంలో కానీ మెయిన్ కారకురాలు అమ్మవారు రాహువు. కాబట్టి మంగళవారం కానీ, శుక్రవారం కానీ అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయడం వలన అంటే ఇంట్లోనే ఆ అమ్మవారికి పూజించడం వలన సర్వ సుఖాలు, సర్వ శుభాలు అన్ని రాసుల వాళ్ళకి కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా మీ అందరికీ మంచి జరగాలని, జరుగుతుందని, ప్రతి రంగంలోనూ పొలిటికల్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనపరుస్తారని, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలని, మీరు మనస్ఫూర్తిగా ఆనందంగా ఇప్పుడు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.